అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, వైస్ చైర్మన్, నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి దిశ నిర్దేశం మేరకు 3వ జోన్లోని గౌరవ శాసనసభ్యులు మన తిరువూరు కొలికిపూడి శ్రీనివాసరావు కానీ, నందిగామకు సంబంధించి సోమియా గారు కానీ, అట్లాగే గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు తదితరులు ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడమకాలం 3వ జోన్లో ఉన్నటువంటి తీవ్ర నీటి ఎద్దడిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి మా ప్రాజెక్ట్ కమిటీ తరఫున డీసీ అధ్యక్షులు మేము ఇక్కడ రావడం జరిగింది. 101 కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ బోర్డరు విసనపేట మండలం నూతిపాడు రెగ్యులేటర్ దగ్గర మనం ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ కూడా, మేము కూడా పరిశీలించాం. 234 క్యూసెక్కుల నీరు తెలంగాణ నుంచి ఏదో అరకొరగా వస్తుంది. దీని వలన అసలు తిరువూరులో ఉన్నటువంటి గానకపాడు మేజర్ కానీ ఇప్పుడు చూసాం 107 దగ్గర, అంతవరకే కానీ కిందకేం ఉపయోగం లేదు. ముఖ్యంగా మనం ఓవరాల్గా ఆలోచిస్తే నాగార్జున సాగర్ ఎడమకాలం 3వ జోన్కి ఈరోజు ఇప్పుడు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎడమ కాలువకి 32 టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే ఇప్పుడు వరకు 19 టీఎంసీలు మాత్రమే వచ్చినాయి. ఎడమ కాలువ 3వ జోన్లో దీని మీద ఈ నీరుని ఆధారపడి ఈరోజు 3వ జోన్లో ఉన్నటువంటి తిరువూరు కింద ఉన్నటువంటి మైలవరం, నూజివేడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాల్లో 2,36,000 ఎకరాల్లో రైతులు ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పొగాకు మీరు చూస్తూ ఉన్నారు, మామిడ సాగు చేయటం జరిగింది. ఇప్పుడు ఈ మార్చి 13వ తారీఖు పీక్ టైము, ఆరుతడి పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. మేము గత 2 నెలలుగా అరిచి గీపెడతా ఉన్నాం. మాకు మానవతా దృక్పథంతో తెలంగాణ నుంచి వదిలి మాకు 3వ జోన్లో పంటలు రక్షించమని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు 230 క్యూసెక్లు అంటే ఇది కాలువ తడవటానికే సరిపోదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ఏదైతే నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చిందో కృష్ణానది యాజమాన్య బోర్డు, వాటిని ఇంప్లిమెంట్ చేసి 3వ జోన్లో మినిమం ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ 101 కిలోమీటరు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రెగ్యులేటర్ దగ్గరికి కనీసం 1,500 క్యూసెక్లు ఒక 15 రోజులు కంటిన్యూగా ఇచ్చి మా ఆరుతడి పంటలని 2,36,000 ఎకరాల్లో ఉన్నటువంటి 3 జోన్ల ఆరుతడి పంటలు రక్షించమని తెలంగాణ ప్రభుత్వానికి మానవతా దృక్పథంతో విధిలేని పరిస్థితిలో మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పైన వారు ఏదో మధిర బ్రాంచ్ కెనాల్ 72 దగ్గర ఆపి మీకు మళ్ళీ 7 రోజుల్లో ఇస్తామన్నారు. ఇవాళ 3 రోజులు అయిపోయింది, కానీ ఇవాళ మేము ఈ అరకొర నీరు వల్ల మాకెవరికీ ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు 1,500 క్యూసెక్లు ఇస్తే 117 కిలోమీటర్ రెగ్యులేటర్ రామచంద్రపురం దిగువన మాకు మేజర్గా ఆయకట్టు 2,30,000 ఎకరాల దాన్ని అటు మైలవరం కానీ ఇటు నూజివేడు బ్రాంచ్ కెనాల్ కానీ మేము వారుబందీ పెట్టుకుని మేము వారం రోజులు అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో దిగువ ప్రాంతంలో చేసుకుంటే కానీ కనీసం బ్రాంచ్ కెనాల్ స్థాయికి నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి మేము ఈ 101 దగ్గర నుంచి నందిగాంకి వెళ్లాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. మన గన్నవరం, నూజివేడు వెళ్లాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడి నుంచి కనీసం తిరువూరు, మైలవరం ఎంటర్ అవ్వాలంటే 40 కిలోమీటర్లు వెళ్తే గానీ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితి దృష్ట్యా తెలంగాణ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పైన ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సానుకూలంగా స్పందించి మా రైతుల బాధల్ని వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే 1-2 రోజుల్లో 101 కిలోమీటర్ దగ్గర 1,500 క్యూసెక్కులు మాకు నిరాటంకంగా 15 రోజులు ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్ 3వ జోన్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగు చేసినటువంటి మన ఆరుతడి పంటలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.